నమస్కారం. ఎస్ఆర్కే సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆగస్టు 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామి పవిత్రోత్సవాలు. గోడ పత్రికలను ఆవిష్కరించిన టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర. నకిలీ టీటీడీ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద ఆన్లైన్ మోసాలు గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. జిల్లా ఎస్పీ. తిరుపతిలో పాడైపోయిన ఆహారం, బిర్యానీ ఫ్యాక్టరీని సీజ్. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తిరుమల శ్రీవారి దర్శనం, వసతి, సేవా టికెట్ల పేరుతో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల పట్ల భక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరించారు. టీటీడీ అధికారిక సేవల పేరుతో నడుస్తున్న నకిలీ వెబ్సైట్లు, మొబైల్ యాపులపై పోలీస్ శాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం నిరంతరం నిఘా ఉంచాయని ఆయన వెల్లడించారు. ఇప్పటికే వివిధ తిరుమల గెస్ట్ హౌస్లు, వసతుల పేర్లతో సృష్టించిన 32 నకిలీ వెబ్సైట్లను గుర్తించి డొమైన్ సర్వీస్ ప్రొవైడర్ల సహకారంతో తొలగించినట్లు ఎస్పీ తెలిపారు. ఇటీవల టీటీడీ దేవస్థానం ఆన్లైన్ వంటి నకిలీ వెబ్సైట్ల ద్వారా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు దర్శనం, సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తూ భక్తుల నుంచి నగదు వసూలు చేసేందుకు యత్నించినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. సైబర్ నేరగాళ్లు కొత్త డొమైన్లతో మళ్లీ మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ఆన్లైన్ బుకింగ్ల సమయంలో భక్తులు జాగ్రత్త వహించాలని సూచించారు. దర్శనం, వసతి, సేవ, టికెట్ల బుకింగ్లకు టీటీడీ అధికారిక వెబ్సైట్ మరియు అధికారిక మొబైల్ యాప్ మాత్రమే ఉపయోగించాలని, బుకింగ్ చేసే ముందు వెబ్సైట్ అడ్రస్ సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేసుకోవాలని, వాట్సాప్, సోషల్ మీడియాలో వచ్చే గుర్తు తెలియని లింకులను క్లిక్ చేసి డబ్బులు చెల్లించవద్దు అని, తక్కువ ధరలో గదులు, తక్షణ దర్శనం, ప్రత్యేక ప్రవేశం ఇప్పిస్తామనే అపరిచితులు లేదా ఏజెంట్లను నమ్మకూడదని జిల్లా ఎస్పీ తెలిపారు. అనుమానాస్పద వెబ్సైట్లు లేదా ఆన్లైన్ మోసాలు మీ దృష్టికి వస్తే వెంటనే తిరుపతి జిల్లా పోలీసులకు గానీ, టీటీడీ విజిలెన్స్ విభాగానికి గానీ సమాచారం అందించాలని, సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ కోరారు. నకిలీ గుర్తింపు కార్డులు, ఫోర్జరీ పత్రాలతో విలువైన స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని కబ్జా చేసేందుకు యత్నించిన అంతర్రాష్ట్ర ముఠా గుట్టును తిరుచానూరు పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో పాల్గొన్న 5 నిందితులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తిరుపతికి చెందిన చిచ్చిలి అరుణమ్మ అనే వృద్ధురాలి కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి 2006లో తిరుపతి అర్బన్ మండలం చెన్నాయిగుంట పరిధిలోని శేషాచలం హిల్ వ్యూ లేఅవుట్లో ప్లాట్ నెంబర్ 18 కింద ఉన్న 563.8 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. అనంతరం 2013లో దానా సెటిల్మెంట్ పత్రాల ద్వారా సదరు స్థలాన్ని అరుణమ్మ పేరు మీదకి బదిలీ చేశారు. అయితే ఇటీవల కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ స్థలం అమ్మకానికి ఉందా అని విచారించడంతో అరుణమ్మకు అనుమానం వచ్చి ఈసీ తీసి పరిశీలించారు. ఆమె ప్రమేయం లేకుండానే సదరు స్థలం భరత్ రెడ్డి అనే వ్యక్తి పేరుపై రిజిస్ట్రేషన్ అయినట్లు చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ధృవీకృత పత్రాలను సేకరించగా అందులోని ఆధార్, పాన్ కార్డులు, ఫోటోలు, సంతకాలు అన్నీ నకిలీవని తేలింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థలాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు భరత్ రెడ్డి, కొప్పోలు సాయిరాం, రాయవరపు బాబ్జీ, ముక్కర చైతన్య కుమార్, ఎంజే బాబు, షేక్ అబ్దుల్ రెహమాన్ మరియు కుమారి పరస్పరం కుమ్మక్కై ఈ ఫోర్జరీకి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 5 అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి కేసుకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ కుట్రలో భాగమైన ఇతర నిందితుల కోసం పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. వాహనాల తయారీ రంగంలో ప్రముఖ సంస్థ అయిన మారుతి సుజుకి తమ అధునాతన ది న్యూ బ్రిజా కార్ను తిరుపతి సమీపంలోని విష్ణు కార్స్ షోరూంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షోరూం ప్రతినిధులు మాట్లాడారు. ఆల్ ద కస్టమర్స్ అండ్ బ్యాంకింగ్, ఫైనాన్షియర్స్, హెడ్స్, మేనేజర్స్ అండ్ అవర్ స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా మాకు ఈరోజు చాలా చక్కగా ఈరోజు న్యూ బ్రీజా ఫేస్ లిఫ్ట్ 2026 అనేది వరల్డ్ వైడ్గా ఇండియా వైజ్లో మనకి వచ్చేసి లాస్ట్ సాటర్డే అనేది 24th అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. నౌ అఫీషియల్గా ఏంటంటే విష్ణు కార్స్ తిరుపతిలో ఈరోజు లాంచ్ చేయడం అనేది జరిగింది. కమింగ్ టు దిస్, నేను ఒక ఫ్యూ మినిట్స్ విష్ణు కార్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. విష్ణు కార్స్ చూసారంటే
2019లో మనకు వచ్చేసరికి స్టార్ట్ చేయడం అనేది జరిగింది నెల్లూరు అండ్ తిరుపతి లొకేషన్లో. ఈ యొక్క 6 to 7 ఇయర్స్లోనే విష్ణు కార్స్ డీలర్షిప్ అనేది చూసారంటే మోర్ దెన్ ద 10+ అవుట్లెట్స్ అనేది ఓపెనింగ్ అనేది చేస్తున్నారు. ఎస్టాబ్లిష్ స్టిల్ ఇట్స్ హ్యాపెనింగ్ ఓన్లీ. నెక్స్ట్ కమింగ్ 2 to 3 monthsలో మనకి ఇంకొక 3 to 4 అవుట్లెట్స్ అనేది జరుగుతుంది. విష్ణు కార్స్లో సేల్స్ అనే కాదు, మా ప్రతి ఒక్క సేల్స్ అవుట్లెట్లోనూ సర్వీస్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. ఈరోజు మెయిన్ అజెండా చూసారంటే న్యూ బ్రీజా ఫేస్ లిఫ్ట్ అనేది మన వెనకే ఉన్నది. న్యూ బ్రీజా ఫేస్ లిఫ్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఏంటి అంతలా స్పెషల్ అని చూస్తున్నారంటే నౌ వీఆర్ ఇంట్రడ్యూస్డ్ టర్బో ఇంజిన్ ఆల్సో. మీకు ఇంతకుముందే చెప్పున్నాను, ఎక్స్ప్లెయిన్ చేసిన ఫీచర్స్ గురించి. జస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ బేసిక్స్ ఫ్యూ ఫీచర్స్. చూసారంటే న్యూ డిజైన్ అనేది చేంజ్ చేశారు. హెడ్ ల్యాంప్స్ అనేది, నెక్స్ట్ ఫాగ్ ల్యాంప్స్ విత్ ఎక్స్టెండెడ్ లైట్స్, నెక్స్ట్ 1 liter టర్బో ఇంజిన్ అనేది చూస్తున్నారు. మోర్ ఇట్ విల్ గివ్స్ టర్బో ఇంజిన్ with the turbocharger, help of the turbocharger, more power and more torque. Coming to this interior లో చూసారంటే డ్యూల్ టోన్ డాష్ బోర్డ్ అనేది ఇచ్చున్నారు. ఇంటీరియర్లో అపీల్ అనేది చూడడానికి మనకి 64 కలర్స్ ambient లైట్స్తో. నెక్స్ట్ ఇన్ఫోటైన్మెంట్ సౌండ్ సిస్టంలో చూసారంటే 10.1 inches టచ్ స్క్రీన్ ఇచ్చున్నారు. నెక్స్ట్ స్మార్ట్ కనెక్టివిటీ కోసం ఈ సుజుకి కనెక్ట్ మొబైల్ నుంచి ఆపరేషన్ చేసుకునే కనెక్టింగ్ టెక్నాలజీ. నెక్స్ట్ వైర్లెస్ ఛార్జింగ్ అనేది విత్ కూలింగ్ ప్యాడ్ అనేది ఇచ్చున్నారు. నెక్స్ట్ గ్లోబాక్స్ కూలింగ్ అనేది ఇచ్చున్నారు. నెక్స్ట్ కమింగ్ టు దిస్, ఈ యొక్క లాంగ్ జర్నీస్ అనేది చేయడం అనేది మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఎప్పుడు లాంగ్ జర్నీస్ చేస్తున్న వాళ్ళకి స్వెట్ రాకుండా, స్ట్రెస్ రాకుండా ఉండడం కోసం వెంటిలేషన్ సీట్స్ అనేది కూడా ఫ్రంట్ 2 seats అనేది మనకి వెంటిలేషన్ సీట్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ కొత్తగా ఏమైనా ఇంట్రడ్యూస్ చేశారంటే అందరికీ తెలిసి ఉంటుంది విక్టోరియస్. మనకి ఇంత ప్రీవియస్గా విక్టోరియస్లో అండర్ బాడీ సిఎన్జీ ఇవ్వడం జరిగింది. సేమ్ ఇప్పుడు బ్రీజాలో కూడా మనకి అండర్ బాడీ సిఎన్జీ అనేది ఇవ్వడం విత్ దెర్ ఈస్ నో బూట్ కాంప్రమైజ్ విత్ 48 liters పెట్రోల్ అండ్ 60+ liters సిఎన్జీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సిఎన్జీ వై నేను ఎందుకు సిఎన్జీని పుష్ చేస్తున్నాను అంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఎక్కువ లాంగ్ జర్నీస్ చేయడం కావచ్చు, ఇట్లాంటివి చేసే వాళ్ళకి సేవ్ అవ్వచ్చు. ఎన్విరాన్మెంట్లో ఇప్పుడు కమింగ్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ డీజిల్కి వెళ్తూ ఉంటారు. ఎందుకు నేను సిఎన్జీ పుష్ చేస్తానంటే ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ లెస్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంజన్ లైఫ్ స్పాన్ ఉంటుంది, ఎమిషన్ పవర్ తక్కువ ఉంటుంది కంపేరింగ్ టు ఐఎమ్ టెలింగ్ డీజిల్ టు సిఎన్జీ. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం కాస్ట్ కటింగ్, సేవింగ్స్ కావచ్చు. పెట్రోల్తో రన్ చేయడానికి, సిఎన్జీలో రన్ చేయడానికి మనకి ఇప్పుడు చూసారంటే పెట్రోల్ ప్రైస్ కూడా 117 rupees ఇచ్చున్నారు. సిఎన్జీ ప్రైస్ చూసారంటే పర్ కేజీ చూసారంటే మనకి 90 మాత్రమే. సో ఎవరైతే యూజర్స్ కావచ్చు, మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, దోస్ హు ఆర్ యూజింగ్ ఆల్రెడీ ఎవరైతే వెహికల్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా సరే అఫోర్డబుల్ ప్రైస్తో స్టార్టింగ్ అన్నది మనకి 7,39,900 ఇస్ ద స్టార్టింగ్ ప్రైస్ ఆఫ్ న్యూ బ్రీజా ఫేస్ లిఫ్ట్ అనేది. సార్ సేఫ్టీ ఏమన్నా? సేఫ్టీ విషయంగా చూసారంటే మీరు స్టాండర్డ్ అక్రాస్ ద 6 airbags, ఫుల్లీ లోడెడ్ ప్యాసివ్ ఫీచర్స్ అండ్ అందరూ అడిగేలాగా 5 star రేటింగ్ కూడా మనకి న్యూ బ్రీజా ఫేస్ లిఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ 2016లో లాంచ్ అయింది. ఇప్పటి వరకు చూసారంటే 14 lakhs హ్యాపీ కస్టమర్స్ అనేది మనకి న్యూ బ్రీజాక్ అనేది ఇవ్వడం ఉన్నారు. అదే స్టిల్ ఆ లెగసీ అనేది ఈ న్యూ బ్రీజాతో, కొత్త ఇంజన్తో, మైలేజ్తో, ఈ సేఫ్టీ ఫీచర్స్తో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఇంకొంచెం నేను ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అంటే విష్ణు కార్స్ అనేది మెయిన్ తిరుపతి, నెల్లూరు, తడ, కావలి ఉంది, నెక్స్ట్ చిత్తూరు ఉంది, అటు సైడ్ చూసారంటే పలమనేరు ఉన్నాయి, పీలేరు ఉంది, ఇటు సైడ్ నగిరి లొకేషన్లో ఉన్నాయి. ఇంకొంచెం చూసారంటే మీరు అక్కడ పొంగనూరు ఉంది, కుప్పం ఉంది. ఇలాగా ఎస్టాబ్లిష్ అనేది చేస్తుంటూ ఉన్నారు అనమాట. ప్రతి దాంట్లో సేల్స్ ఉన్నాయి, సర్వీసు ఉన్నాయి. స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే నేను అందరినీ రెఫర్ చేయాలనుకుంటున్నాను. సౌత్ ఇండియా ఓబీసీ సంఘం కురుబ, కురుమ, కురువం, కురుబన్, ధన్గర్ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ అలై బలై కార్యక్రమానికి కేంద్ర మత్స్య పశుసంవర్ధక పంచాయతీరాజ్ శాఖల సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని సౌత్ ఇండియా ఓబీసీ అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిసి వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా రాబోయే నవంబర్ 3 మరియు 5 తేదీలలో నిర్వహించబోయే సౌత్ ఇండియా ఓబీసీ 2వ వార్షికోత్సవం, అలాగే వివిధ సామాజిక వర్గాల సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టే ఏపీ అలై బలై కార్యక్రమాల ప్రాముఖ్యతను కేంద్ర మంత్రికి వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి ఈ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొంటానని హామీ ఇచ్చారు. ఈ భేటీలో సౌత్ ఇండియా కురుబ, కురుమ, కురవం, కురుబన్ మరియు ధన్గర్ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని విఐపి విరామ సమయంలో టీటీడీ మాజీ ఈవో ఎంజీ గోపాల్ నందమూరి రామకృష్ణ, ఒరిస్సా అష్యూరెన్స్ కమిటీ చైర్మన్ విభూతి భూషణ్ ప్రాదన్, వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షలు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ముందుగా భారతదేశ ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అనుకుంటూ మీ అందరూ కుటుంబం సమేతంగా నేను ఇక్కడ రావడం జరిగింది. స్వామివారి దర్శనం చేసుకున్నాను. దర్శనం చాలా బాగా జరిగింది, చాలా బాగుంది. లోపల అంతా ఇప్పుడు కూడా దేవస్థానం వారందరూ దేవస్థానం చాలా బాగా మెయింటైన్ చేస్తారు. చాలా సంతోషంగా ఉంది. స్వామివారిని మళ్ళీ ఒకసారి నాన్నగారికి బాగా గుర్తుకొస్తున్నారు. ఎందుకంటే తిరుపతి దేవస్థానం ఎంతో వాళ్ళు డెవలప్ చేశారు, అన్నీ గుర్తుకొస్తున్నాయి. నాన్నగారికి స్వామివారి దర్శనాలు అందరికీ కలగాలని, వారి ఆశీస్సులు లోకం అంతా ప్రజలందరికీ అందరికీ ఉండాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. తిరుమలలో బుధవారం రాత్రి పౌర్ణమి గరుడ సేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడవీధిలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడునని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్త కోటికి తెలియజెబుతున్నారు. ఈ వాహన సేవలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, బోర్డు సభ్యులు పరమాక లక్ష్మి, భానుప్రకాష్ రెడ్డి, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో ఆగస్టు 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్న పవిత్రోత్సవాల గోడ పత్రికలు, బుక్లెట్లను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర గురువారం తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో ఆవిష్కరించారు. ఆగస్టు 7వ తేదీ సాయంత్రం అంకురార్పణతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా మేదిని పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణ వంటి వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. వైదిక సాంప్రదాయం ప్రకారం జతా శౌచం, మృతా శౌచం వంటి సందర్భాలలో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయితే యాత్రికులు లేదా ఆలయ సిబ్బంది ద్వారా తెలియక జరిగే దోషాల నివారణ, ఆలయ పవిత్రతను కాపాడడం కోసం ప్రతి ఏడాది 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పవిత్రోత్సవాలలో భాగంగా మొదటి రోజు సాయంత్రం సీతా రామలక్ష్మణులు బంగారు తిరుచి తిరువీధి ఉత్సవం, భాష్యకారుల సన్నిధిలో ఈయల్పడి ఆరగింపు, సాతుమర, ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం యాగశాలలో పవిత్ర ప్రతిష్ట, చైనాదివాసం జరుగుతాయి. రెండవ రోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం పవిత్ర సమర్పణ తదితర విశిష్ట క్రతువులు చేపడతారు. మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ఘనంగా ముగియనున్నాయి. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ మరియు అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ శరత్, డిప్యూటీ ఈఓ నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. 2 దశాబ్దాలుగా కార్మికులకు కనీస వేతనం ఇవ్వకుండా ఇష్టానుసారం శ్రమ దోపిడీని చేస్తూ వారి కుటుంబాలను ఆర్థిక హీనతలోకి నెట్టివేస్తున్నారని దేశ అత్యున్నత న్యాయస్థానం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు ఇస్తే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయకుండా కార్పొరేట్లకు తలొగ్గి సలాములు కొడుతూ వారి జేబులు నింపుకుంటున్నారని, 26,000 రూపాయల కనీస వేతనం సాధించుకోవడానికి చేసే పోరాటం ఇది ఆరంభం మాత్రమేనని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు, అవుట్సోర్సింగ్ సిబ్బందికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ప్రత్యేక క్యాంపెయినింగ్ నిర్వహించి జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన ధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో గురువారం పోలీసులు అత్యుత్సాహంతో వందలాది మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది, కార్మికులు శాంతియుతంగా ర్యాలీగా వస్తున్న వారిని అడ్డుకొని నిలువరించే ప్రయత్నం చేశారని
పోలీసులు రోప్ను ఉపయోగించి అడ్డుకున్నారన్నారు. దీంతో సిఐటియు నాయకులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అటు తర్వాత రోడ్డుపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా నినాదాలు చేసి కనీస వేతనం ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి మాట్లాడుతూ 2 దశాబ్దాల నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు జీతాలు పెంచకుండా తీవ్రమైన అన్యాయం చేశాయని, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, రెగ్యులర్ చేయాలని కోరుతూ తిరుపతి జిల్లాలో 40 రోజుల పాటు కనీస వేతనాల క్యాంపెయినింగ్ నిర్వహించామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ను అమల్లోకి తీసుకొచ్చి కార్మిక వర్గానికి తీవ్రమైన ద్రోహం చేసిందన్నారు. పెరిగిన ధరలతో కుటుంబాలను గడుపుకోలేక అవుట్సోర్సింగ్ సిబ్బంది, కార్మికులు తీవ్ర ఆందోళనలో బ్రతుకుతున్నారన్నారు. రాష్ట్రంలో 3 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదని, రాష్ట్రంలో షెడ్యూల్ పరిశ్రమలలో 50 లక్షల మంది కార్మికులకు జీతాలు పెరగకుండా యజమానులకు మేలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో అవుట్సోర్సింగ్ కార్మికులకు జీతం పెంచారని, కర్ణాటక రాష్ట్రంలో 60% జీతాలు పెంచారని, ఆ విధంగా మన రాష్ట్రంలో జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం వర్తింప చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీతాలు పెంచే వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ జయచంద్ర, టి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పంచాయతీ కార్మికులను, వీఆర్ఏలను, మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, ప్రతి నెల 1వ తేదీ జీతాలు చెల్లించాలన్నారు. టీటీడీలో పనిచేస్తున్న ఎఫ్ఎంఎస్ కార్మికులకు, హెల్త్ కార్మికులకు, వాటర్ వర్క్స్ విభాగ కార్మికులకు, అగరబత్తి కార్మికులకు, కళ్యాణ కట్ట, ఫారెస్ట్ గార్డెన్, వాటర్ వర్క్స్ కార్మికులకు జీతాలు పెంచాలని, ఎఫ్ఎంఎస్ సూపర్వైజర్లను అటెండర్గా నియమించాలని, ఎలక్ట్రీషియన్లను ఆయా విభాగాలకు విలీనం చేయాలని, స్విమ్స్ కార్మికులకు వార్డ్ బాయ్స్ హోదా చేర్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ కార్మికులందరికీ తమ న్యాయమైనటువంటి కోరికలను పరిష్కరించాలని చెప్పని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం కొనసాగించడం అనేది జరుగుతూ ఉంది. ఈ ఆందోళన కార్యక్రమానికి మేము శాంతియుతంగా ఆందోళన చేయాలని చెప్పని గతం నుంచి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు పోలీసులతో అతి నిర్లక్ష్యంగా మమ్మల్ని అందరినీ తోసేయడానికి ఈరోజు ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులకు 2014 నుంచి 2026 వరకు ₹1 కూడా వేతనం పెరగలేదు. అదేవిధంగా వేతనం పెరగకపోగా ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి. ఈరోజు ఆకలో అన్నమో రామచంద్ర అని చెప్పని ఈరోజు ఇబ్బందులకు గురవుతున్నారు. అట్లాంటి నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిఐటి ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలన్నీ కలుపుకొని ఒక పెద్ద ఎత్తున కలెక్టర్ని ముట్టడికి వస్తే ఈ రకంగా చేయడం అనేది భావ్యం కాదు. కాబట్టి తక్షణమే మేము ఏవైతే డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పని కోరుతా ఉన్నామో, కాంట్రాక్ట్ కార్మికులందరికీ 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలని, వాళ్ళ వయో పరిమితిని 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని, అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ సంబంధించినటువంటివి అనేక చోట్ల ఈరోజు అమలు కావట్లేదు, అవి అమలు చేయాలని చెప్పని ఇవి రకరకాలైనటువంటి డిమాండ్లను ఈరోజు పరిష్కారం కోరుతూ ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కాడికి ఆందోళన కొనసాగించడం జరుగుతోంది. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పనని సిఐటి పక్షాన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని సంయమనంతో ఈ ప్రభుత్వం ఆలోచించి తక్షణం అందరికీ 26,000 రూపాయల వేతనాన్ని పెంచాలని చెప్పి 60 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఉన్నటువంటి దాన్ని ప్రభుత్వ ఉద్యోగులకేమో 62 ఏళ్ళు పెంచారు, కాంట్రాక్ట్ కార్మికులకు 60 ఏళ్ళుగానే ఉంది. ఇది అందరికీ వర్తింపజేయాలి 62 ఏళ్ళకి అనేది. అదే మాదిరి ఉద్యోగులకి, కాంట్రాక్ట్ కార్మికులకి వీళ్ళందరికీ అవుట్సోర్సింగ్గా లేదా రోజువారీ కూలీలుగా ఉన్నారా, తాత్కాలికమా, పేర్లు ఏది పెట్టినా వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి, రెగ్యులరైజ్ చేయాలనే పేరుతో మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ ముట్టడి కార్యక్రమాన్ని చేస్తున్నాం. పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీనికి ప్రభుత్వం ఇప్పటికైనా యోచించి ఈ సమస్య పరిష్కారానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆలయ భూములకు సంబంధించి ఎలాంటి ఆక్రమణలకు తావు లేకుండా కఠినమైన రక్షణ చర్యలు చేపడుతున్నామని దేవాదాయ శాఖ జిల్లా సహాయక కమిషనర్ రామకృష్ణ స్పష్టం చేశారు. రేణిగుంట మండలం మరిగుంట చెరువు పక్కన ఉన్న తూకీవాకం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 6లో గల దేవాదాయ శాఖ స్థలాన్ని గత కొన్ని రోజుల క్రితం కొందరు ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా చదును చేశారని, ఈ విషయం దేవాదాయ శాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఆ భూమి ఎండోమెంట్ శాఖకు చెందినదిగా ధృవీకరిస్తూ అక్కడ తక్షణమే హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎండోమెంట్ అధికారులు మాట్లాడుతూ సదరు స్థలానికి సంబంధించి ఇప్పటికే కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న దేవుని మాన్యం భూములను ఆక్రమించడానికి
ప్రయత్నించినా లేదా అక్రమ నిర్మాణాలకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆలయ ఆస్తుల పరిరక్షణలో ఎలాంటి ఉపేక్ష వహించేది లేదని హెచ్చరించారు. తూకివాకం గ్రామం, రేణుగుంట మండలం, తిరుపతి జిల్లా నందు సర్వే నెంబర్ 6, an extent of 29 acre 85 sites. అబ్సల్యూట్లీ ఇది కందాల గోవిందాచార్యులు ట్రస్ట్ దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన భూమి. సదరు భూమిలో ఈ మధ్యకాలంలో ఇటీవల కొందరు ఆక్రమణదారులు మాధుని మాకు ఎటువంటి సమాచారం లేకుండా భూమిలోకి అక్రమంగా ప్రవేశించి దాన్ని చదును చేసి ఇది చేయాలని కొంతమంది ప్రయత్నించారు. అది మా దృష్టికి వచ్చింది. వెంటనే దీనిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, అందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తగ్గ నివేదికలు సమర్పించున్నాం. తదుపరి ఇవాళ ఇంతకుముందు దీనిలో చర్యల్లో భాగంగా బోర్డులు పెట్టాం. బోర్డులు కాలక్రమేణా కొద్దిగా పోయాయి. మళ్ళీ నూతనంగా ఈరోజు బోర్డులు అమరుస్తున్నాం. ఈ సర్వే నెంబర్లో ఎవరికి కానీ ఎటువంటి హక్కులు లేవు. దీనిపై ఇటీవల మేము లీజుకి ఇచ్చిన రామకృష్ణ మిషన్ సంబంధించిన భూమి నందు ఒక కేసు మరియు రిట్ అపీల్ రాష్ట్ర హైకోర్టు నందు చీఫ్ జస్టిస్ గారి దగ్గర ఒక అపీలు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా అవి జడ్జిమెంట్స్ మాకు రాలేదు. అవి వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం. అంతవరకు ఎవరు కానీ ఈ భూమిలో ప్రవేశించేదానికి ఎటువంటి హక్కు లేదు. అది చట్టరీత్యా నేరం. శ్రీకాళహస్తి పట్టణంలోని స్వర్ణముఖి నదీ తీరంలో వెలసిన ప్రముఖ హజ్రత్ జుమ్లే షావలి పీర్ దర్గా అభివృద్ధి కోసం ట్రిబుల్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ 1,00,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్గాకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆవరణలో రూఫ్ టాప్ నిర్మాణం, మరుగుదొడ్ల వసతి, భక్తులు వంటలు చేసుకునేందుకు ప్రత్యేక ప్రదేశం ఏర్పాటు చేయడానికి నిశ్చయించినట్లు తెలిపారు. ఈ పనులన్నింటికీ సుమారు 10 లక్షల వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా తన వంతు సహాయంగా ప్రాథమికంగా 1,00,000 రూపాయల విరాళం అందిస్తున్నట్లు వెల్లడించారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడు తిరుపతి వైపు ప్రయాణం చేస్తున్నా కాళహస్తి దర్గా దగ్గర ఆగి బాబా యొక్క ఆశీస్సులు తీసుకోవడం నాకు బాగా ఆనవాయితీ. సుమారుగా ఒక దశాబ్ద కాలంగా నా మనసు ఎప్పుడు కూడా కాళహస్తి దర్గా దగ్గరికి రావడము ఆత్మీయ కుటుంబం లాగా నేను భావిస్తాను. ఈ ట్రస్ట్ బోర్డు అంతా కూడా గత 2 సంవత్సరాలుగా కూడా ఏమనుకున్నామంటే ఈ కాళహస్తి దర్గా దగ్గర భక్తులు చాలా దూరాల నుంచి వస్తున్నారు. వాళ్ళకి సేద తీరడానికి ఒక రేకుల షెడ్ లాగా ఏదైనా ఉండాలా, అలాగే టాయిలెట్స్ ఉండాలి, వాళ్ళు వంట చేసుకోవడానికి, అన్నదానం చేసుకోవడానికి వాళ్ళకి ఒక చెత్త ఉండాలి, ఒక రూఫ్ ఉండాలనేటువంటి భావన చాలా రోజుల నుంచి ఉంది. ఈసారి చందనోత్సవానికి ముందే ఈ కార్యక్రమం పూర్తి చేయాలనే ఉద్దేశంతో నేను గతంలోనే చెప్పాను, నేను బాధ్యత వహించి చేస్తానని. ఇప్పుడే మిత్రులతో కూడా కొంతమందితో మాట్లాడాను. ఆల్రెడీ నేను ఒక 1 lakh దీనికి డొనేట్ చేస్తున్నాను ఈ కార్యక్రమానికి. అలాగే నా మిత్రులు కంతేటి కాశీ గారు ఐరన్కి ఎంత అయితే అంత నేను భరిస్తున్నాను, అది 3 లక్షలైనా 4 లక్షలైనా చెప్పేసి ఆయన అన్నారు. ఇప్పుడే వారికి వాట్సాప్లో పంపించడం జరిగింది. ఏదైనా కూడా నేను, నా మిత్రులు, ఇక్కడున్నటువంటి మా స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, మాతే ఇంకా ఇతర ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, రాజకీయ నాయకులు, ఆ పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి దోహదపడాలని కోరుకుంటున్నాను. కాళహస్తి దర్గా ఇది హిందూ ముస్లింల యొక్క ఐక్యతకి ఒక తార్కాణంగా నిలబడేటువంటిది. ఇది భారతదేశానికి ఏదైతే సందేశం ఇస్తుందో ఇతర దేశాలకి, ఆ సందేశం కాళహస్తి దర్గా నుంచే ప్రారంభమవుతుందని ఆల్రెడీ నేను ఎప్పుడు కూడా నేను నమ్ముతాను కూడా. అటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి ఈ దర్గా చాలా గొప్పగా వెలసిల్లాలని కోరుకుంటూ దీనికి హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ ఏ మతస్థులైనా సరే దీనికి డొనేట్ చేయాలని, అలాగే ల్యాంకో గ్రూప్ను కూడా నేను అడగడం జరిగింది. వారు కూడా తప్పకుండా దొరైరాజు గారు హెల్ప్ చేస్తానని చెప్పారు. కాబట్టి అతి త్వరలోనే ఈ దర్గాకి చక్కటి రూఫ్ని, టాయిలెట్స్ అన్నీ కూడా భక్తులకి సదుపాయం చేయాలని నా కోరిక. అందుకనే మా గజల్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి 1 lakh ఈ సంస్థకి అందజేస్తున్నాను. మీ గజల్ శ్రీనివాస్, నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఆగస్టు 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామి పవిత్రోత్సవాలు. గోడ పత్రికలను ఆవిష్కరించిన టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర.
నకిలీ టీటీడీ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద ఆన్లైన్ మోసాలు గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. జిల్లా ఎస్పీ. తిరుపతిలో పాడైపోయిన ఆహారం, బిర్యానీ ఫ్యాక్టరీని సీజ్. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.